హాయ్ హలో. సో లాంగ్ వీకెండ్ వచ్చేసింది. అందరూ ఏదో ఒక ప్లేస్కి వెళ్తారు, ఏదో ఒక అడ్వెంచర్ చేయడమో లేకపోతే కుకింగ్ చేసుకొని తినడమో ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి మనం కూడా చేయాలి కదా. అందుకనే రెగ్యులర్గా వెళ్ళే సెరిటోస్ ఫామ్ ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా. నా వీడియోస్ ఫాలో అయ్యే అందరికీ తెలుసు ఈ ఫామ్ ఏంటి అనేది స్టోరీ మొత్తం. సో అదే ఫామ్కి మళ్ళీ వచ్చేసినాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ కొంచెం గ్రిల్ లాగా చేద్దాము అనే ప్లాన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా రెగ్యులర్గా కొన్ని కోళ్ళు అయితే కట్ చేపించేసి రెగ్యులర్ సైజ్ కట్ చేపించి ప్యాక్ చేపించేసినాం ఫస్ట్. అవి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో కుక్ చేద్దామని. బట్ ఒక్కటి మాత్రం ఇక్కడే మంచిగా గ్రిల్ చేద్దాము, ఫైర్ అదంతా ఉంటుంది కదా అని అది కూడా కట్ చేపిస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట. వెదర్ మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఇంకా అక్కడ ఆ లొకేషన్లో జనాలు ఎక్కువ లేరనమాట. ఒకవేళ వీకెండ్స్ సాటర్డే సండే అట్లా అయితే చాలామంది ఉంటారు. మనకి ఇంత ఫెసిలిటీ ఉండదు. బేసిక్గా అదంతా కూడా ఫిల్ అయిపోయి మనకి ప్లేస్ కూడా ఉండదు. జస్ట్ మనము ఇట్లా కోడిని కట్ చేపించేసుకొని తీసుకొని వెళ్ళడానికే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈసారి మనకి అదృష్టం బాగా ఉండి సో మనకు కొంచెం ప్లేస్ దొరకడం, ఇంట్రెస్టింగ్గా ఇట్లా చేద్దాము అని మనకు ముందే అనిపించింది అనమాట. అంటే కొంచెం లాంగ్ వీకెండ్ కదా, కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంట్లో నుంచే మసాలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ కోడిని కట్ చేపించేసి ఫస్ట్ కాపుతున్నాం అనమాట. వీళ్ళు జనరల్గా కట్ చేసేది కాపకుండానే పసుపు ఇట్లాంటివి ఏం పెట్టకుండా కట్ చేస్తారు. బట్ మనం ఏంటంటే కొంచెం మన స్టైల్లో మనకు ఉంటుంది కదా, కొంచెము కట్ చేసిన తర్వాత పసుపు రాయడం, లైట్గా నిప్పుల మీద కాపడం ఇట్లాంటివి చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు బేసిక్గా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తున్నాము. సో అంత మంచిగా కాపిన తర్వాత ఈ పీసెస్ కట్ చేయడానికి వాళ్ళకి ఇస్తే మనం చెప్పే సైజులో వీళ్ళు కట్ చేసి ఇస్తారు అన్నట్టు. ఇంకా వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు కటింగ్ స్టార్ట్ చేసి ఏ సైజు కావాలి ఏంటి అని అడిగితే ఒక 3 మాత్రము కర్రీకి పక్కకు పెట్టేసి ఒక్కటి మాత్రం మంచిగా పెద్ద సైజులో కట్ చేసి పెట్టించినాము. ఇంకా సాధ్య మాత్రం మంచి బీభత్సంగా ఎంజాయ్ చేస్తుంది, ఉయ్యాలుక్కుంటూ అట్లా. ఇంకా కట్ చేసిన పీసెస్ తీసుకొచ్చి నేనేంటంటే ఇంటి నుంచే తందూరి మసాలా లాగా ఒక మంచి మసాలా అంటే అన్నీ కలిపి ఒక దాంట్లోనే తందూరి మసాలా లాగా ఈ పీసెస్కి పట్టించేటట్టు తీసుకొని వచ్చిన. అంటే వీకెండ్స్లో ఎట్లుంటారో అట్లనే అనుకున్నాము. ఫస్ట్ చాలామంది ఉంటారేమో కుదురుతుందో కుదరదో అనే అనుకున్నాం. బట్ ఎక్కువ జనాలు ఏం లేరు. ప్లస్ ఇంకొకటి ఈ ఓనర్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. స్టార్టింగ్ నుంచి కొంచెం తెలిసిన పర్సన్ కాబట్టి ఈ ఆప్షన్ అడగగానే ఓకే అని అన్నారనమాట. ఇంకా సరే అని మనకు ఈరోజు ఏదో బాగున్నట్టుంది అని అనిపించింది. ఇంకా మసాలాలు అయితే మంచిగా ఫుల్గా పట్టించేసి దాంట్లో కొంచెం బటరు అట్లా యాడ్ చేసి మనకి తందూరి మసాలాస్ ఉంటాయి కదా అట్లా పట్టించేసినాము. కాకపోతే మధ్యలో కొంచెం ఇట్లా ఘాట్ల లాగా పెట్టాలి, బట్ అట్లా పెట్టించలేదు. అంటే బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా అనిపించింది. సో మంచిగా చిన్న చిన్న ఘాట్లలాగా పెడితే ఏంటంటే లోపలి వరకు వెళ్తుంది, బాగుంటుంది. సో అప్పటి వరకు అయితే వాళ్ళు అట్లా కట్ చేసి ఇవ్వడము ఆ పట్టించడం అంతా అయింది. మంచిగా అక్కడ ఉయ్యాలలు అన్నీ ఒకసారి ఇది రిపీటెడ్గా చెప్తూనే ఉంటాయి, ఇక్కడికి వెళ్తే ఇండియా వెళ్ళినట్టు ఉంటుంది అంతే. ఇంకా అది పర్మనెంట్ ఫిక్స్ మార్క్ అనమాట. అదే మళ్ళీ అనిపిస్తూ ఉంది, దాన్నే తలుచుకుంటూ ఉన్నాం ఇంకా టైం మొత్తం కూడా. అట్లా మాట్లాడుకుంటూ మంచిగా మసాలాస్ అన్నీ పట్టించేసి ముందే మంట కూడా మంచిగా ఫుల్ ఫైర్ వచ్చేటట్టు కర్రలు ముందే వేసి పెట్టినాం అనమాట. దేనికంటే ఇప్పుడు మనకి హెవీ ఫైర్ మీద కాల్చకుండా నిప్పుల్లాగా అవ్వాలి. లైక్ మనం ఆ మంటల పైన గ్రిల్ చేస్తాం కదా జనరల్గా, ఇదేంటంటే మంచిగా ఆ వేడికే ఉడకాలన్నమాట. ఫైర్ అనేది ఎక్కువగా ఇట్లా పై వరకు అట్లా రాకుండా జస్ట్ ఆ వేడి మీద కుక్ అవ్వాలి. అది కాన్సెప్ట్ అన్నట్టు. మనం జనరల్గా ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో ఓవెన్స్లో లేకపోతే అవుట్డోర్ ఓవెన్స్ అవన్నీ ఉంటాయి. కానీ అదంతా ఏంటంటే
గ్యాస్ తోటి కాబట్టి ఇంత టేస్ట్ రాదని నాకు అనిపిస్తుంది చాలాసార్లు. సరే ఈసారి ఇట్లా ట్రై చేసినాము. ఇంకా అదంతా కింద నుంచి ఆ ఫైర్ అట్లా వస్తూ ఉన్నది. మనం బటరు అదంతా వేస్తున్నప్పుడు కూడా ఆ లోపల ఆ కర్రల మీద పడి కూడా ఆ ఫైర్ అనేది మంచి స్మోకీ ఫ్లేవర్ లాగా బయటకు వస్తూ ఉందన్నమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే విడివిడిగా మసాలాలు కాకుండా ఒక్కటే మసాలా ప్రిపేర్ చేసి దాంట్లోనే అన్నీ వేసేసి దానికి అప్లై చేసి తీసుకురావడం ఇంకా బాగుంది. దీన్ని మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. లైక్ ఆ తందూరి మసాలాని ఓవర్ నైట్ మనము మ్యారినేట్ చేసి పెడితే ఇంకా అమేజింగ్ ఉంటుంది. బట్ మనకు అక్కడ ఆప్షన్ లేదు కదా, సో అప్పటిదప్పుడే చెయ్యాలి కాబట్టి ఇంకా అక్కడే కాల్చుకోవాలంటే మాత్రం వేరే ఆప్షన్ లేదు మనము మ్యారినేట్ చేసేంత. కాబట్టి ఇట్లా చేసి ఎంత బ్యూటిఫుల్ కలర్ కనిపిస్తుంది కదా మనకి. అది అసలు చూస్తుంటేనే ఇది ఎంత పర్సెంట్ కుక్ అయింది ఏంటి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక ఫన్ మూమెంట్ లాగా కూడా, అంటే మనకు మంచి మజా వస్తుంది. అంటే ఇట్లా చేస్తూ ఉంటే కూడా ఈ గ్రిల్ థింగ్స్ ఇవంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చాలామంది. లైక్ అదంతా పట్టించడము, మంచిగా బటర్ అప్లై చేయడము, ఆ ఫైర్ అదంతా చూస్తుంటే మనకి ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి కొంచెం కొంచెం కాలుస్తూ అట్లా ఇంకా చిన్నప్పటి ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో మన తాతలు వాళ్ళు పొయ్యిలో వేసి కాలుస్తూ ఉండే అనమాట. ఇట్లా ఈ చికెన్ పీసెస్ కట్ చేసినప్పుడు కొన్ని పార్ట్స్ డివైడ్ చేసి వాటిని నిప్పులలో వేసి కాల్చి తినడం అట్లాంటివి చేస్తూ ఉండే. సో అది కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయో ఈ ప్లేస్కి వస్తే. నిజంగా ఆ ప్లేస్, ఆ ఎక్విప్మెంట్స్, వాళ్ళు వాడే ఐటమ్స్ అన్నీ ఇవన్నీ ఇండియాకి సంబంధించినవే గుర్తొస్తాయి. ఏది చూసినా అదే వస్తుంటుంది అనమాట. ఇంకేంటంటే వీళ్ళు ఇక్కడ కుకింగ్ కూడా చేసి సేల్ చేస్తారు కదా. అంటే టార్టియాస్ కానీ కొన్ని చికెన్ సూప్స్, అంటే మనకి చికెన్ స్టాక్ దాంతో సూప్స్ కూడా ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు. అట్లనే మేము మా ఓన్గా చేసుకొని ఇంకా తినడానికైతే వచ్చేసినాము. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు పిల్లలు కూడా. ఇంకా అందరం అసలు ఎట్లా వస్తుందా అనేది డౌట్ అనమాట. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లో ఎప్పుడు చెయ్యలేదు. ఇంకోటి మ్యారినేషన్ కూడా ఎక్కువసేపు చెయ్యలేదు కదా, అది ఒక డౌట్ అయితే ఉండే. బట్ నిజంగా ఇది నా ఒరిజినల్ ఫీలింగ్. ఇక్కడ నేను చూపించే ఎక్స్ప్రెషన్ మాత్రము చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా కుక్ అయిందంటే ఆ ఫైర్కి అసలు చాలాసేపు కుక్ అయింది. నాటుకోడి కాబట్టి అది మనము రెగ్యులర్గా చేసే కోడిలాగా కొంచెం ఏదో అట్లా కుక్ చేస్తే సరిపోదు. మంచిగా లోపల వరకు కుక్ అవ్వాలి. ఇంకా వీలైతే ఇట్లా ఘాట్లు కూడా పెట్టి కుక్ చేయాలన్నమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. అసలు మేము కొన్ని సాసెస్ కూడా తీసుకొచ్చినాం అనమాట, ర్యాంచ్ ఇంకా గ్రీన్ చట్నీ ఇలాంటివి. వాటితోటి కూడా అమేజింగ్ ఉంది టేస్ట్ మాత్రం. అవన్నీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే, వాళ్ళకు కూడా నచ్చినాయి. వాళ్ళ దగ్గర ఇప్పుడు చెప్పినా కదా కొన్ని కుకింగ్ ఐటమ్స్ చేసి అమ్ముతారని, ఇట్లా టార్టియాస్ కూడా కొన్ని తీసుకున్నాము. వాటిలోకి ఇంకా బాగుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపించే అబ్బాయి ఇక్కడి ఫామ్ ఓనర్ కొడుకు అనమాట. సో అతను మేము తింటున్నప్పుడు వచ్చి కొంచెం టేస్ట్ చూసి అది ఎలా చాలా బాగా నచ్చి అతనికి దాని రెసిపీ అడిగి మరీ రాసుకొని వెళ్ళాడనమాట. లైక్ వాళ్ళ ఫాదర్ కానీ ఇంకా అందులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది టేస్ట్ చేసిండ్రు. ఇది చాలా బాగా నచ్చింది మాకు. వీలైతే మేము ఇక్కడ ట్రై చేస్తాము కుక్ చేసి అమ్మడానికి అని చెప్పి రాసుకొని వెంటనే అతను కొంచెం ట్రై చేసి కుక్ చేయడం కూడా స్టార్ట్ చేసిండు. ఇది అసలు అమేజింగ్ నిజంగా. అట్లా మనం చేసిన కుకింగ్ అనేది కొంచెం ఎవరికైనా నచ్చింది అంటే మంచిగా అనిపిస్తుంది కదా నిజంగా. సో అట్లా వీళ్ళు కూడా ఫాలో అయ్యిండ్రనమాట. అది వీకెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.